మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ జాతక చక్రంలో ఏదైనా గ్రహం మీదకి శని భగవానుడు సంచారం ఎలాంటి ఫలితాలు ఉంటాయి? మరి శని సంచారం అంటే చంద్రుడి మీదకే తీసుకుంటారు. దాన్ని బట్టి శని సంచారం ఎక్కువ చెప్తూ ఉంటారు. చంద్రుడు అంటే మన జన్మజాతక చక్రంలో చంద్ర భగవానుడు ఎక్కడుంటాడో, చంద్రుడి నుంచి ఎన్నో భావంలో శని సంచారం, దాన్ని ఏళ్ళనాటి శని, అర్ధష్టమ శని, అష్టమ శని, కంటక శని ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు ఫలితాలు. ఏళ్ళనాటి శని అంటే చంద్రుడు ప్రజెంటు మీనంలో శని భగవాన్ ఉన్నాడు, ఇక్కడ చంద్రుడు ఉన్నాడు అనుకోండి, అంటే చంద్రుడి మీదకి శని సంచారం ఏళ్ళనాటి శని. అట్లాగే శని భగవానుడు ఉన్న రాశికి వెనకనున్న రాశి, ముందునున్న రాశికి కూడా ఏళ్ళనాటి శని ప్రభావం జరుగుతుంది. 7 సంవత్సరాల నర ప్రభావం. అది శుభమా అశుభమా అనేది అక్కడ ఏదైనా గ్రహాలు ఉన్నాయా అది చూడండి. ఏ గ్రహాలు లేవు, ఖాళీగా ఉన్నాయి, చంద్రుడి మీదకి వచ్చారు. ఆ చంద్రుడు మీ జన్మ లగ్నానికి శుభుడైతే శుభ ఫలితాలే ఉంటాయి, మరి ఇబ్బందులు అయితే ఉండవు. అయితే మనకి 12 భావాలు ఉంటాయి జాతక చక్రంలో, ఇది అందరికీ తెలిసిందే. 12 భావాలలో రెండో పాయింట్ ఏంటంటే 12 భావాలలో 9 గ్రహాలు జాతక చక్రంలో స్థితిని చూడండి. అంటే మీకు ఏ గ్రహం ఏ భావంలో స్థితి పొందిందో చూడండి. 9 గ్రహాలు. రాహుకేతువులు ఎప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. మేషంలో రాహు ఉంటే తులలో కేతు ఉంటారు, వృషభంలో రాహు ఉంటే వృశ్చికంలో కేతు ఉంటారు. ఎప్పుడు మనం జన్మించినప్పుడు. అలాగా మీరు జన్మించినప్పుడు రాహుకేతువుల యాక్సెస్ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి రాహుకేతువులు. మిగతా గ్రహాలు మనం జన్మించినప్పుడు ఆ సంవత్సరం ఆయా గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో దాన్ని బట్టి జన్మజాతక చక్రం ఏర్పడుతుంది. ఇప్పుడు శని భగవానుడు మీనంలో ఉన్నారు. రవి కేతువు శుక్రుడు బుధుడు ప్రజెంటు సింహంలో ఉన్నారు, కుజుడు కన్యలో ఉన్నారు. మరి రాహుకేతువులు, రాహు కుంభంలో, కేతువు సింహంలో. మరి చంద్రుడు 2.5 రోజులకి ఒక రాశి తిరుగుతూ ఉంటారు. రవిగ్రహం 30 రోజులకు ఒక్కరోజు ఒక రాశిలో తిరుగుతూ ఉంటారు, దాన్ని సంక్రమణం అంటాము. గురుగ్రహం ప్రజెంటు మిథున రాశిలో ఉన్నారు, అక్టోబర్ 18 తర్వాత కర్కాటక రాశిలోకి వెళ్తారు. ఇట్లాగా మనం జన్మించినప్పుడు ఆ సంవత్సరం ఏ గ్రహాలు ఏ ఏ రాశుల్లో ఉన్నాయో దాన్ని బట్టి జాతక చక్రం ఏర్పడుతుంది. ఏ రాశుల్లో ఉంటాయి దాన్ని బట్టి మనకు టైంని బట్టి లగ్నం ఏర్పడుతుంది, చంద్రుడిని బట్టి రాశి ఏర్పడుతుంది. ఇది అందరికీ తెలిసిందే. మరి శని సంచారం, శని భగవానుడు ఎందుకండి ముఖ్యం? గోచారంలో గురువు, శని భగవానుడు, రాహుకేతువులదే ముఖ్యంగా మెయిన్ రోల్. ఇందులో శని భగవానుడు చాలా మెయిన్ రోల్. గురుడు ఎందుకంటే శని కర్మఫలదాత. మనం ఏమైతే కర్మలు మంచివా చెడువా అనేది ఏమైతే చేస్తూ ఉన్నాయో అవన్నీ కూడా ఏళ్ళనాటి శని, అర్ధమ శని, అష్టమ శనిలో మనకు ఆయా ఫలితాలు మనం చేసిన కర్మను బట్టి మనకు అందుతూ ఉంటాయి. మరి కొంతమందికి ఏళ్ళనాటి శని జరుగుతూ ఉంటుంది, అన్ని విధాలుగా ధనం కలిసి వస్తుంది, పదవులు వస్తాయి, ఇంకా ఇలా రకరకాల మంచి కొంతమందికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎందుకు? ఏదైనా గ్రహం అక్కడ ఉందా చూడండి. అంటే శని భగవానుడు వెళ్ళే రాశిలోకి అక్కడ మనకి ఏదైనా ఒక గ్రహం ఉండి ఆ గ్రహం మీ జన్మలగ్నానికి శుభత్వం వచ్చిన గ్రహం అయితే శుభ ఫలితాలు ఉంటాయి. ఆ గ్రహం మీ జన్మలగ్నానికి పాపత్వం వచ్చిన గ్రహం అయితే ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఒక మీన లగ్న జాతకులు గురుగ్రహం మీనరాశిలోనే ఉన్నారనుకోండి, అంటే మీనంలోకి గురుగ్రహం ఉన్నారు, మీన లగ్న జాతకులు, శని భగవానుడు గురుగ్రహం మీదకి వచ్చినట్లు.
మరి ఇక్కడ లగ్నాధిపతి దశమాధిపతి అయ్యారు మీన లగ్నానికి. అప్పుడు ఏమవుతుంది? లగ్నం అంటే తనుభావం, దశమం అంటే మన ఉద్యోగం, అంటే మంచి పేరు ప్రతిష్టలు, ఉద్యోగంలో అభివృద్ధి, ఇవన్నీ వస్తాయి. ఎందుకు? లగ్న శుభుడు కాబట్టి. అదే మీనంలో శుక్రుడు ఉన్నాడు, శుక్రుడు ఉచ్చు కదండి, ఇక్కడ శని భగవానుడు వచ్చారు. ఇదే మీన లగ్న జాతకులకి 3, 8 అధిపతి కాబట్టి ఇది శుభుడు కాదు. అయితే ఇబ్బందులు వచ్చేస్తాయా మాకు అంటే అట్లా రావండి. ఇదే మీన లగ్న జాతకులకి శుక్ర మహర్దశ జరుగుతూ ఆ శుక్రుడి మీదకి శని భగవానుడు వచ్చినప్పుడు తృతీయానికి సంబంధించిన, అష్టమానికి సంబంధించినవి ఇబ్బందులైతే వస్తాయి. ఇదే మీన లగ్న జాతకులకి చంద్రుడు పంచమాధిపతి అవుతాడు. ఓకే, ఇదే మీనరాశిలో చంద్రుడు, మీనలగ్న జాతకులు మీనరాశి అనుకోండి. ఇప్పుడు శని భగవానుడు చంద్రుడి మీద వచ్చారు అంటే అప్పుడు మీకు చంద్రుడు అంతర్దశ కానీ చంద్రదశ కానీ జరుగుతూ ఉండి శని భగవానుడు ఏళ్ళనాటి శనిలో ఉంటే పంచమాధిపతి అయ్యారు కాబట్టి చంద్రుడు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. పంచమానికి సంబంధించిన మంచి ఫలితాలన్నీ అందుకుంటారు. అదే 6వ ఇల్లు అధిపతి సూర్యుడు ఉండి మీనరాశిలో మీనలగ్న జాతకులు శని భగవానుడు వస్తే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ? శత్రు రుణ రోగ విషయాలలో. కానీ అప్పుడు సూర్య మహర్దశ, సూర్య అంతర్దశ జరుగుతుంటే మాత్రం 100% ఇబ్బందులు వస్తాయి, జరగకపోతే రావు. ఇట్లాగా జన్మజాతక చక్రంలో శని భగవానుడి సంచారం ఫలితాలు శుభమా, శుభత్వాన్ని ఇస్తాయా, అశుభమిస్తాయా అన్నది ఇట్లా చూసుకోవాలి. అంటే ఒక తులాలగ్న జాతకులు శని భగవానుడు మీనరాశిలో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. ఎక్కడ? ఇక్కడ. తులాలగ్నానికి శుక్రుడు ఉచ్చుపట్టి ఉన్నారు 6లో, శని భగవానుడు ఉన్నారు. లగ్నం అధిపతి ఉచ్చుపట్టడం అనేది చాలా మంచిది, మంచి పేరు ప్రతిష్టలు అన్నీ ఉంటాయి. అష్టమాధిపతి కూడా అయ్యారు. ఏదైనా భావానికి లగ్నాధిపత్యం కానీ పంచమాధిపత్యం కానీ భాగ్యాధిపత్యం కానీ ముందుగా వస్తే వాటి ఫలితాలే తీసుకోండి, అష్టమాది ఫలితాలు తీసుకోకండి. అంటే ఒక ఉచ్చుపట్టిన గ్రహంతో లగ్నాధిపతి అయ్యుండి ఆ గ్రహం మీదకి శని భగవానుడు వచ్చినప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి. అది కూడా శుక్రదశ, శుక్ర అంతర్దశ మాత్రమే తీసుకోండి. ఆ గ్రహదశ లేకపోతే మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. కుంభలగ్న జాతకులు గురుగ్రహం 2వ ఇంట్లోనే ఉన్నారు, శని భగవానుడు వచ్చారు. లాభాధిపతి, ద్వితీయాధిపతి. గురుడు అంత మంచి ఫలితాలు అయితే ఏమీ ఉండదు కుంభలగ్న జాతకులకి. అంటే గురుదశ, గురు అంతర్దశ జరుగుతూ ఉన్నప్పుడు మీడియంగానే ఉంటుంది కానీ మంచి ఫలితాలు ఉండవు. ఇట్లా తీసుకోండి. మరి ఇదే కుంభలగ్న జాతకులకి మిథునంలో బుధుడు ఉన్నాడు, బుధుడి మీదకి శని భగవానుడు వచ్చాడు. లగ్నాధిపతి పంచమాధిపతి మీదకి వచ్చారు. మంచి ఫలితాలు ఉంటాయి పంచమానికి సంబంధించి, వారి సంతానానికి సంబంధించి అన్నీ కూడా. ఇట్లాగా ప్రతి జన్మజాతక చక్రం మాకు మరి శని భగవానుడు వచ్చారండి పలానా రాశిలోకి, అక్కడ గ్రహాలు ఏమీ లేవు, అక్కడ గ్రహాలు ఏమీ లేని ఉన్నప్పుడు ఆ ఫలితాలు శని భగవానుడు ఇచ్చే ఫలితాలు చూసుకోక్కర్లేదు. గ్రహాలు ఏమీ లేవు మాకు, ఏళ్ళనాటి శని జరుగుతుంది, అర్ధాష్టమ శని, అష్టమ శని జరుగుతుంది, మీరు ఆ ఫలితాలు ఏమీ చూసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఖాళీభావం కాబట్టి ఏదైనా ఒక గ్రహం ఉండి ఆ గ్రహం మీదకి శని భగవానుడు సంచారం వస్తే ఆ గ్రహం మీ జన్మలగ్నానికి శుభాధిపత్యం వచ్చిన గ్రహం అయితే శుభత్వాన్ని, అప్పుడు ఆ దశ అంతర్దశ జరుగుతూ ఉండాలి. పాపాధిపత్యం వచ్చి ఆ దశ అంతర్దశ జరుగుతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అది కూడా
మీరు ప్రెజెంట్ వరకు ఏ పనులైతే అవి మంచివా చెడువా అయితే చేసి ఉంటారో వాటి మీద మీకు కర్మఫలం అనేది ఇస్తారాయన. శని భగవానుడు ఇచ్చేది కర్మఫలదాత. మన కర్మకి మనమే బాధ్యులమే. అందుచేత చాలా చాలా ఇంపార్టెంట్ అండి. శని భగవానుడు ఇచ్చే ఫలితాలు ఇట్లానే ఉంటాయి. మరి ఇబ్బందులు ఉన్నాయండి, ఏం చేయాలి? శని భగవానుడి అనుగ్రహం పొందాలి. ఫస్ట్ ఎలా పొందాలి? ఈయన న్యాయదేవత, ధర్మదేవత కాబట్టి న్యాయం ధర్మంగా ఉండటం ఒకటి. 2 న్యాయం ధర్మం. 2 పెద్దవాళ్ళు, వయసులో ముసలివారిని సహాయం చేయడం, పేదవారికి సహాయం చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండాలి. 3 మీ జన్మ లగ్నానికి శని భగవానుడు ఎక్కడ ఉన్నారో ఆ భావం మీద ఇంపాక్ట్ శని భగవానుడిది ఉంటుంది. అట్లాగే శని భగవానుడికి ఏ ఆధిపత్యం వచ్చిందో ఆ ఆధిపత్యం ఇంపాక్ట్ ఉంటుంది మనకిచ్చే కర్మఫలాలు. అందుచేత కేతువు చిత్ర విచిత్రంగా ఇస్తారు అంటారు, కానీ శని భగవానుడు కూడా అందుకే ఆయన ఇచ్చే మంచి చెడు మనం ఊహించలేం. దేనికి? మనం చేసుకునే కర్మఫలదాత కాబట్టి, మనం చేసుకునే పనులు బట్టి ఆయన ఇస్తారు కాబట్టి మనకి ఊహించలేం. అందుకని మీ జన్మజాతక చక్రంలో శని భగవానుడు వచ్చిన రాశిలోకి అంటే గోచార రీత్యా తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన 2.5 సంవత్సరాలకు ఒక రాశిలోకి వెళ్తారు కాబట్టి మళ్ళీ 2027 మార్చి నెలకి మేషంలోకి వెళ్తారు. ఆ మేషరాశిలో మీకు ఏదైనా గ్రహాలు ఉంటే అప్పుడు ఆలోచించండి. లేదు ఖాళీగా ఉందన్నప్పుడు ఓకే. మరి మేషరాశి వారికి అండి చంద్రుడు ఉంటాడు కదా, రాశి వారికి చంద్రుడు. అప్పుడు చంద్రుడు మేషరాశి వారికి శని భగవానుడు మేషంలోకి వస్తే ఈ మేషరాశి మీ జన్మ లగ్నానికి శుభాధిపత్యం వచ్చిన రాశి అవ్వాలి. అయితే 100% మేషరాశి కాదు, మీ చంద్రుడు అంటే దశమాధిపతి అయ్యారు. ఇదే మేషలగ్న జాతకులకి చంద్రుడు చతుర్థాధిపతి అయ్యాడు. అంటే చతుర్థాధిపతి మీదకి శని భగవానుడు సంచారం కాబట్టి మంచి ఫలితాలే ఉంటాయి మేషలగ్న జాతకులకి. అదే తులాలగ్న జాతకులకి చంద్రుడి మీదకి శని వచ్చి మీ చంద్రుడు మేషరాశి అయ్యి తులాలగ్నం అయ్యి చంద్రుడు వస్తే చంద్రుడు దశమాధిపతి వచ్చాడు. ఉద్యోగం వ్యాపారం మీద మంచి ఫలితాలు ఉంటాయి. అదే వృశ్చిక లగ్న జాతకులకి భాగ్యాధిపతి అయ్యాడు. చంద్రుడు మేషరాశి, శని భగవానుడు వచ్చారు. భాగ్యం మీద ఫలితాలు ఉంటాయి, శుభాధిపత్యం వచ్చింది కాబట్టి. ధనుసు లగ్న జాతకులకి చంద్రుడు అష్టమాధిపతి అయ్యారు కాబట్టి, ఎందుకంటే చంద్రుడికి 2 ఆధిపత్యాలు రావు, రవికి చంద్రుడికి. అలాంటప్పుడు మీ లగ్నాలను బట్టి జాగ్రత్త తీసుకోండి. లగ్న పంచమ భాగ్యాధిపత్యం వస్తే వెరీ గుడ్, కేంద్రాల ఆధిపత్యం వస్తే వెరీ గుడ్. అష్టమానికి, వ్యయానికి, తృతీయానికి, ద్వితీయానికి, లాభానికి అట్లా ఆధిపత్యం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇది శని భగవానుడు గోచారరీత్యా మనకి ఇచ్చే ఫలితాలు. చంద్రరాశి నుంచి మానసికమైన ఉల్లాసం, ఆనందం, ఇబ్బందులు. మన జన్మజాతక చక్ర సూర్యరాశి మొదలు మన జన్మలగ్నం నుంచి ఏదైనా గ్రహం మీదకి వచ్చిన ఇప్పుడు ఇచ్చే ఫలితాలు ఈ విధంగా ఉంటాయి.
మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.